వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో రానున్న దసరా సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో డైరెక్టర్ ఆకారపు రాజు ఆధ్వర్యంలో బాలబాలికతో ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క పండుగను గ్రాండ్ గా చేస్తామని ఆకారపు రాజు తెలిపారు. నా పేరు అబ్దుల్ రౌఫ్. నేను న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ని. మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక మనకు దసరా పండుగకు చాలా పెద్ద ఎత్తున ఒక గుర్తింపు వచ్చింది. అయితే 9 రోజులు మనం బతుకమ్మ ఆడి 10వ రోజు దసరా పండుగ జరుపుకుంటాము. అదే విషయాన్ని మనము పిల్లలకి దసరాకు ముందు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే ఉంది మన స్కూల్లో. అయితే పిల్లలకి ఈరోజు బతుకమ్మ బొడ్డేమో అంటారు యాక్చువల్ దాన్ని. ఆ బొడ్డేమో ఎట్లా ఆడాలి, 9 రోజులు ఏ రకాల పూలతోటి మనం పూజ చేస్తాం అవి పిల్లలకు నేర్పిస్తున్నాం. ఇక్కడ చెప్పేసి వాళ్ళకి ఏ విధంగా బతుకమ్మను తీసుకుపోయి ఎట్లా మనం నీళ్ళలో వదులుతాం అన్ని కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మనము చూపించేసి వాళ్ళకు ఇంకోటి హాలిడేస్ కూడా వాళ్ళకు హాలిడేస్ కాగానే ఎగ్జామ్స్ ఉన్నాయి, S7 ఎగ్జామ్స్ సమ్మేటివ్ 1. అయితే మనకు హాలిడేస్ కూడా పిల్లలు చదువుకోవాలి, ఆటలు పాటలతో పాటు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా ప్రతిరోజు మనం హోంవర్క్ పంపిస్తున్నాము. దాంతోపాటు పిల్లలు ఆట పాటలతో పాటు పండుగ మంచిగా చేసుకొని మంచి వాతావరణంలో మళ్ళీ వచ్చి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ మంచిగా చదువుకుంటూ ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాం. నేను న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ని. నా పేరు ఆకారపు రాజు. మా స్కూల్ యొక్క విశిష్టత, మేము ప్రతి ఫెస్టివల్ని బ్రహ్మాండంగా గ్రాండ్గా చేస్తాము. పిల్లలకు కూడా ఫెస్టివల్స్ ఎలా ఉండాలి, మన ఇంటి దగ్గర ఏ విధంగా చేసుకోవాలి అని చెప్తాము. అలాగే మా స్కూల్లో హైదరాబాద్లో చదివే క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో అలాంటి ఎడ్యుకేషన్ మేము కూడా సామాన్య రేటుకు మా పిల్లలకందరికీ ఇస్తున్నాము. అలాగే మేము ఇవాళ బతుకమ్మ ప్రోగ్రాం మా పిల్లలకు బతుకమ్మ ఇంటిది 9 రోజులు ఏ విధంగా జరుపుకోవాలని నేర్పించాము. అలాగే నవదుర్గలు పెట్టేసి ఒక దుర్గామాత యొక్క విశిష్టత, ఆమె ఏ విధంగా తయారైంది, ఆ దుర్గామాత యొక్క విశిష్టత ఏంది అలా తయారు చేసి వాళ్ళకు దాని యొక్క మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.